హస్తినాపుర మహాసామ్రాజ్యం. ఆ రాజ్యానికి మహారాజు పాండురాజు. అతను ఒక మునీశ్వరుని శాపం కారణంగా తన ఇద్దరి భార్యలను తీసుకొని వెళ్ళి అడవిలో జీవించాడు. ఆ తరువాత కొంతకాలానికి వారికి దుర్వాస మహర్షి మంత్రశక్తితో దేవతల ఆశీర్వాదంతో పాండవులు జన్మించారు. అదే సమయానికి హస్తినాపురంలో గాంధారి కూడా వారసుని ప్రసాదించబోతుందని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే కాలం గడిచింది. 9 నెలలు గడిచాయి. 12 నెలలు దాటిపోయాయి. దాదాపు 2 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఆ శిశువు జన్మించలేదు. అది చూసిన రాజ్య ప్రజలు ఇది సాధారణ గర్భంలా లేదు, ఇదేదో అపశకునంలా ఉందని అందరూ అనుకుంటూ ఉండేవారు. అలా ఒకరోజు రాత్రి రాజప్రసాదంలో గాఢాంధకారం అలుముకుంది. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నా లేనట్లుగానే అనిపించాయి. రాజ్యం మొత్తం ఏదో వింత అనుభూతి. ఒక్కసారిగా వాతావరణం చిమ్మ చీకటిగా మారిపోయింది. గాంధారి తన గదిలో ఒంటరిగా ఉంది. నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఆమె మనసులో ప్రశాంతత లేదు. ప్రసవం ఆలస్యమవడం, ప్రజలు పలు రకాలుగా మాట్లాడడం వల్ల గాంధారి హృదయం ఆందోళనలతో నిండిపోయింది. ఇక వేచి ఉండటం లాభం లేదని భావించింది గాంధారి. ఆ రాత్రి ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఆమె ఆ రాత్రి ఎవ్వరూ లేని ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. ఆమె తనను తాను ఇబ్బంది పెట్టుకునేలా ఆమె గర్భాన్ని గట్టిగా నొక్కిపట్టి నేలపై వదిలేసింది. అంతే, ఒక్కసారిగా ఆమె కేకతో అంతఃపురం మొత్తం మారుమోగిపోయింది. రాజమహల్లో ఉన్నవారంతా ఏం జరుగుతుందో అని పరుగెత్తుకుని ఆ గది వద్దకు వచ్చారు. అంతే, వారు అక్కడ చూసిన దృశ్యంతో చాలా భయపడిపోయారు. గాంధారి గర్భం నుండి బయటపడింది శిశువు కాదు, అది ఒక మాంసపు ముద్ద. దానికి ప్రాణం లేదు, సరైన రూపం కూడా లేదు. ఆ గది అంతా వింతైన వాసనతో నిండిపోయింది. అది ఏమిటి, ఎందుకు అలా జరిగిందో గాంధారికి ఏమీ అర్థం కాలేదు. సత్యవతి జరిగిన ఘటనను చూసి చాలా భయపడిపోయింది. వెంటనే మహర్షి వేదవ్యాసుని ఆహ్వానించింది. వ్యాసుడు వెంటనే వచ్చి చుట్టూ కమ్ముకున్న ఆ వాతావరణాన్ని చూసి ఒక్క చూపుతో అర్థం చేసుకున్నాడు. గాంధారి వ్యాసుడు వద్దకు వెళ్ళి, మహర్షి, నాకు 9 కుమారులు జన్మిస్తారు అని వరముంది, కానీ ఇలా ఎందుకు జరిగింది అని అడిగింది. అప్పుడు వ్యాసుడు ఆ మాంసపు ముద్దను తన చేతుల్లోకి తీసుకొని కళ్ళు మూసుకున్నాడు. 1 నిమిషం పాటు ఆయన ఏమీ మాట్లాడలేదు. కళ్ళు తెరచి గంభీర స్వరంతో, భయపడవద్దు గాంధారి, నీకున్న వరం ప్రకారం నీకు 9 కుమారులు జన్మిస్తారు అన్నాడు. గాంధారి ఆశ్చర్యంగా, అలా ఎలా సాధ్యం అని అడిగింది. వ్యాసుడు 100 కుండలను సిద్ధం చేయించి ఆ మాంసపు ముద్దను 100 భాగాలుగా చేసి అందులో ఉంచాడు. ఈ 100 కుండల్లో నుండి నీకు 9 కుమారులు జన్మిస్తారు అని చెప్పాడు. గాంధారి చాలా సంతోషించింది. వెంటనే నాకు 1 కుమార్తె కూడా కావాలని కోరింది. తన కోరిక మేరకు ఇంకొక కుండను సిద్ధం చేయించి అందులో కొంత భాగాన్ని ఉంచాడు. అలా 101 మాంసపు ముక్కలను కుండల్లో ఉంచి మంత్రించిన పవిత్ర జలాన్ని వాటిపై జల్లాడు. ఆ విధంగా వాటిని 9 నెలల పాటు పరిరక్షించి వాటిపై పవిత్ర జలాన్ని జల్లమని ఆజ్ఞాపించాడు. గాంధారి క్రమం తప్పకుండా అలానే చేస్తూ వచ్చింది. కానీ ఆ 9 నెలలు హస్తినాపురంలో వింత వాతావరణం కనిపించింది. ఎవరికీ కూడా ఆ కుండల లోపల ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆ కుండల చుట్టూ గాలిలో ఎప్పుడు ఏదో అసహజమైన ఒత్తిడి వల్ల ఆ కుండలు కదులుతూ ఉండేవి. రాత్రి వేళ వింత వింత శబ్దాలు వినిపించేవి. అర్ధరాత్రి సమయంలో బలమైన గాలులు వీస్తూ ఉండేవి. 9 నెలలు పూర్తయ్యాయి. 10వ నెల మొదటి రోజు అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా భీకరమైన శబ్దం వినిపించింది. మొదటి కుండ పగిలింది. అందులోంచి ఒక మగ శిశువు బయటకు వచ్చింది. ఆ శిశువు చూడడానికి సాధారణ పసిబిడ్డలా కనిపించిన ఆ నిశ్శబ్ద రాత్రిని భయంకరమైన గర్జనలతో నింపేశాడు. అతనే దుర్యోధనుడు. అతను జన్మించిన మరుక్షణం నుండే ఆకాశం నల్లగా మారిపోయింది. మేఘాలు ఉరిమాయి. అడవిలో జంతువుల అరుపులతో అడవి అంతా మారుమోగిపోయింది. నదులు ఉప్పొంగి ప్రవహించాయి. పక్షులు ఆ రాజ్యం నుండి దూరంగా వెళ్ళిపోయాయి. రాజ్యంలో అలజడి. ప్రజలు భయంతో వీధుల్లోకి వచ్చి చూస్తూ ఉండిపోయారు. రాజప్రసాదం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. జరుగుతున్న పరిణామాలు చూసి భీష్ముడు ఇది శుభసూచననా లేక విపత్తా అని ఆశ్చర్యానికి లోనయ్యాడు. జరుగుతున్న వింత మార్పులను చూసి పండితులు కూడా హడలిపోయారు. గ్రంథాలను తిరగేసి చూశారు. వారు భవిష్యత్తును దర్శించి హడావిడిగా భీష్ముని వద్దకు వెళ్ళారు. ఈ శిశువు రాబోయే రోజుల్లో రాజ్యంలో కలవరాన్ని మరియు యుద్ధాన్ని తెస్తాడు, అతన్ని చంపడమే మంచిదని హెచ్చరించారు. కానీ ధృతరాష్ట్రుడు మాత్రం
వారు చెప్పిన దానికి విరుద్ధంగా కుదరదు అన్నాడు. రాజు ఆజ్ఞ ప్రకారం ఎవరు ఏమనకుండా మౌనం పాటించారు. ఆ తరువాత రోజుకో శిశువు జన్మించాడు. అలా 100 మంది కుమారులు జన్మించారు గాంధారికి. గాంధారి కోరిక ప్రకారం చివరి కుండ నుండి ఒక కుమార్తె కూడా జన్మించింది. ఆమె పేరు దుశ్శల. అలా దుర్యోధనుడు పెరిగి హస్తినాపురానికి యువరాజు అయ్యాడు. దుర్యోధనుడు పెరుగుతున్న కొద్దీ అతని మనసులో పాండవుల పట్ల ద్వేషం పెరిగిపోతూ వచ్చింది. అతనికి ఉన్న అహంకారం చివరికి కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది.